పుష్ప 2 పోస్ట్పోన్ అయింది కదా, దానికి అలా కారణాలు అంటే మీరు ఏం చెప్తారండి? మేబీ ప్రొడక్షన్ వాల్యూస్ ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు, లేక టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకంటే ఏమన్నా స్టోరీ లైన్ ఏదో మిస్ ఉండొచ్చు అనుకుంటున్నా. సో చాలామంది వింటున్నా లైక్ సాయిధరం తేజ్ ఒక ఇష్యూ అయింది, అది నిజంగా పేరు కోల్పోయిన కంట్రీ అని. సో నాకైతే అనిపించలేదు. మీరు చూడండి సినిమా ఏంటంటే వాళ్ళు మీరు చూడండి చాలా సినిమాలు కూడా చాలా దగ్గర దాకా వచ్చి సినిమా ఎండకు వెళ్ళిపోయిన రోజులు, ఎందుకంటే సినిమా ప్రొడక్షన్ చూసుకోవాలి, సినిమా ప్రతి ఒక్కటి చూసుకోవాలి కాబట్టి, టెక్నికల్ ఇష్యూ అన్నీ చూసుకోవాలి కాబట్టి. సో ఆ రకంగా వాళ్ళు August 15 అని డేట్ ఇచ్చారు. సో కొద్దిగా లేట్ అయినా అప్పుడు కూడా ఇప్పుడు చాలా టైం ఉంది కన్నా. లైక్ మీరు చూడండి ఒక సాంగ్ రిలీజ్ చేశారు, పుష్ప ఆ సాంగ్ కూడా చాలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అట్ ద సేమ్ టైం ఉన్న శ్రీవల్లి వదిన ఆ సాంగ్ రిలీజ్ చేస్తారు, అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఇంకా ముందు ఇంకా సాంగ్స్ వదలాలి, ఇంకా గ్లిమ్స్లో వదలాలి, ట్రైలర్ వదలాలి కాబట్టి ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి మేబీ అట్లా ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు బన్నీ ఇష్యూ వల్లే అది ఇట్లా రాజకీయ ఇష్యూ వల్ల డిలే అవుతుందని చెప్పేసి పుష్ప రిలీజ్ అనేది సో నాకు అనిపిస్తుంది సినిమా అనేది రాజకీయానికి చాలా దూరంగా ఉండే ప్లేస్ అనేది. సినిమాలకు రాజకీయాలకు ఎప్పుడు పోల్చాల్సిన అవసరం లేదు. సో సినిమానే రాజకీయాలనే మీరు చాలా సినిమా చూసుకోండి. రేపు ఎలక్షన్స్ ఉన్నాక ఒక రాజకీయ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సినిమాలకు రాజకీయాలకు అంత పొత్తు ఉండదని అనుకుంటున్నా. సో నాకు తెలిసి సినిమా పరంగా కొద్దిగా ఇష్యూ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు డేట్స్ కూడా క్రాష్ అయ్యే పరిస్థితి ఉంది కదా, గేమ్ చేంజర్ కానీ దేవరాగ్ కానీ కానీ, సో ఒకే టైం ఫ్రేమ్లో రావచ్చు అంటారు. సో లేదన్న ఆల్రెడీ దేవరా మొన్న నోటీస్ చేస్తారు. ఆల్రెడీ సెప్టెంబర్ 27కి దేవరా వస్తుందని చెప్పారు. సో అంతకుముందు గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా వాళ్ళు నిజంగా సినిమా ఫీల్డ్ ఎక్కువ చెప్తాను. సో ఎవరు వచ్చినా ఏ ఫ్యాన్ వచ్చినా కూడా అందరూ మన తెలుగు వాడు ఏంటంటే సినిమా బాగున్నా చిన్నోడా పెద్దోడా, పెద్ద స్టారా చిన్న స్టార్ ఏం చూడదు, సినిమాలో కంటెంట్ ఉంటే ప్రజలు లైక్ చేస్తారు. మీరు చూడండి ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన బేబీ సినిమా 2 కోట్ల సినిమా చేస్తే 100 కోట్లు పెట్టిందన్న. సో తెలుగు ప్రజలు ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం 100% స్వాగతిస్తారని అనుకుంటున్నా. సో నాకు నమ్మకం ఉంది 100% లైక్ పుష్ప కానీ కల్కి కానీ అట్ ద సేమ్ టైం మన గేమ్ చేంజర్ మంచి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.